Hi friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. So basically hyperemesis ki ante reasons enti అంటే ఎవరిలో అంటే హూ ఆర్ ఎట్ రిస్క్, ఎవరికి హై రిస్క్ ఉంటుంది హైపరెమెసిస్ డెవలప్ అవ్వడానికి అనేది తెలుసుకుందాం. బేసికలీ ఏంటంటే సింగిల్టన్ ప్రెగ్నెన్సీలో యావరేజ్గా ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ లైక్ ట్విన్స్ ఉన్నా కానీ, లేదు హైడైటిఫార్మ్ మోల్ అంటాం, అంటే ముత్యాల గర్భం ఉన్న వాళ్ళకు, లేదు ప్లాసెంటల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకు, వీళ్ళందరికీ ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ హైపరెమెసిస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ 3 monthsలో ఈ నాజియా అండ్ వామిటింగ్ కామన్. కొందరికి ఏంటంటే త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా, అంటే ఈవెన్ అప్ టు టర్మ్ వరకు కూడా క్యారీ ఆన్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏంటంటే మనకు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్ ఉన్నా, లేకపోతే థైరాక్సిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా, హైడైటిఫార్మ్ మోల్ ఉన్నా, అండ్ ప్రీవియస్ హిస్టరీ అంటే లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలా అతిగా వాంతులు ఉన్న వాళ్ళకు మళ్ళీ రిపీట్ ప్రెగ్నెన్సీస్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసికలీ ఇలా ఎక్కువగా వామిటింగ్స్ అయ్యే వాళ్ళకు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి ప్రెగ్నెన్సీలో అనేది తెలుసుకుందాం. సో బేసికల్లీ ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా వామిటింగ్స్ అయ్యేసరికి ఏంటంటే వాళ్ళకి డీహైడ్రేషన్ అవుతుంది. సో డీహైడ్రేషన్తో మళ్ళీ అన్ని రిలేటెడ్ ఫ్యాక్టర్స్ లైక్ హెడేక్, గిడ్డినెస్, డిజినెస్ ఉంటుంది, అండ్ లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, బాగా యాంగ్షియస్గా యాంగ్జైటీ ఉంటారు. కొందరికి ఏంటంటే పాల్పిటేషన్స్, అంటే వాళ్ళ హార్ట్ బీట్ వాళ్ళకే వినిపించడం అలా. అండ్ దెన్ డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటే బీపీ డౌన్, అంటే లో బీపీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫెయింటింగ్ అటాక్స్, అంటే చాలామంది గిడినెస్ వచ్చి పడిపోవడము, ఇవన్నీ అంటే సివియర్ కేసెస్లో ఉంటాయి. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో. అండ్ బేబీ పైన ఎఫెక్ట్స్ ఏముంటాయంటే బేబీస్కి యూజువల్గా అంటే మదర్స్ ఫుడ్ సరిగా తీసుకోలేకపోయేసరికి బేబీస్కి ఐయుజిఆర్ అంటే ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. స్మాల్ బేబీస్ ఉంటారు, అండ్ బేబీస్కి కూడా మళ్ళీ న్యూట్రిషనల్ అనీమియా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బేసికలీ మదర్స్కి వామిటింగ్స్ ఎక్కువగా ఉండేసరికి వాళ్ళు ఫ్లూయిడ్స్ సరిగా తీసుకోలేకపోతారు. ఎట్ ద సేమ్ టైం డిక్రీజ్డ్ యూరిన్ అవుట్పుట్ కూడా తగ్గుతుంది, దాని ద్వారా కిడ్నీ పైన ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అనీమియా, అంటే ఫుడ్ సరిగా వెళ్ళకపోయేసరికి అనీమియా అంటే రక్తహీనత అనేది కామన్. దాంతోపాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అదే ఎఫెక్ట్ బేబీస్ పైన కూడా పడుతుంది. బేసికలీ మదర్ డైట్లో రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్ అవన్నీ తీసుకోమంటాం, బట్ అదే డెఫిషియన్సీ ఉంటే మళ్ళీ వీళ్ళకు స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ కానీ బర్త్ డిఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మదర్కి ఎక్కువగా వామిటింగ్స్ ఉంటాయి, మదర్ పైనే కాకుండా బేబీ పైన కూడా ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ ఫర్దర్ కాంప్లికేషన్స్, అంటే వాళ్ళకి అఫ్కోర్స్ మనం మెడికేషన్స్తో ట్రీట్ చేస్తాం, బట్ కొందరికి మెడిసిన్స్ పెట్టినా కానీ పని చేయకపోవచ్చు. సో కాంప్లికేషన్స్ అంటే ఏంటంటే డీహైడ్రేషన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో బ్లడ్ థిక్నింగ్, అంటే లైక్ హిమోకాన్సన్ట్రేటెడ్ స్టేట్లో ఉంటుంది. సో అండ్ డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఆ బ్లడ్లో కూడా బ్లడ్ క్లాట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్లడ్ క్లాట్స్ ఏర్పడ్డప్పుడు అది ఎక్కడైనా లాడ్జిన్ అవ్వచ్చు, ఐదర్ ఇన్ బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, లివర్, లేదంటే మనకు బ్లడ్ వెజల్స్ అంటే లెగ్స్లో బ్లడ్ వెజల్స్లో బ్లడ్ క్లాట్స్ అయినా కానీ డీవీటీ ఛాన్సెస్ అనేది మళ్ళీ మోర్ కామన్ ఉంటుంది. సో దట్స్ ఆల్సో వన్ మోర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ బేసికలీ రీనల్ డిజార్డర్స్, అంటే లైక్ డిక్రీజ్డ్ యూరిన్ అవుట్పుట్, రీనల్ ఫెయిల్యూర్ అవి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, అంటే అతిగా వాంతులు అయినప్పుడు మనకు బాడీలో బేసికలీ సోడియం, పొటాషియం లెవెల్స్ అవన్నీ కూడా వామిటింగ్స్లో లాస్ అయిపోతాయి. అండ్ కొందరికి ఎక్కువగా ఎక్సెసివ్ వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే రెచ్చింగ్స్, అంటే మనకి ఈసోఫేగస్ అంటే మనకు మింగే పైప్ లోపల కూడా ఎస్టిక్ సెక్రీషన్స్తో కట్స్ లాగా అయ్యి బ్లడ్ స్టెయిన్ వామిటింగ్స్ కూడా చాలా కామన్ ఉంటుంది. అండ్ కొందరికి అయితే ఈసోఫేజియల్ రప్చర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇన్ సివియర్ కేసెస్ ఆఫ్ హైపరెమెసిస్. సో బేసికలీ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. సో అంటే ఇంట్లో కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఫాలో అవ్వచ్చు. జింజర్ స్మెల్ చూడడం కానీ, లేకపోతే మిల్క్లో కొంచెం జింజర్ యాడ్ చేసుకోవడము, లేదు లెమన్ స్మెల్ చూడడము, లేదు పెప్పర్మెంట్ అంటే పుదీనా స్మెల్ కానీ, లేకపోతే పుదీనా అందులో డైట్లో యాడ్ చేసుకోవడము, ఇవన్నీ మనం ఇంట్లో చేసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ దెన్ ఫుడ్లో కూడా టేక్ స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం, అంటే అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగే లిక్విడ్స్ తీసుకోవద్దని చెప్తాం. బికాస్ మార్నింగ్ లేవంగానే కొందరికి పాలు తాగే అలవాటు ఉంటుంది. అలా పాలు కానీ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళు కూడా వామిటింగ్స్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ లిక్విడ్ డయట్ టేక్ సమ్ సాలిడ్ అండ్ డ్రై టోస్ట్ లైక్ బిస్కెట్స్ కానీ, లేకపోతే డ్రై టోస్ట్ అట్లాంటివి తీసుకుంటే కూడా వామిటింగ్స్ చాలా మటుకు తగ్గుతాయి. అండ్ ఫ్రీక్వెంట్గా స్మాల్ మీల్స్ తీసుకోవాలి, అంటే కొంచెం డ్రై టోస్ట్ అలా తీసుకొని మళ్ళీ కొంచెం లిక్విడ్స్, ఆల్టర్నేటివ్ విత్ సాలిడ్ అండ్ లిక్విడ్ డయట్ అలా తీసుకున్నా చాలా మటుకు మనకు వామిటింగ్స్ అనేది తగ్గించుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ హోమ్ రెమెడీస్. మా సైడ్ నుంచి ఏంటంటే మేము అంటే లైక్ దెర్ ఆర్ సర్టన్ మెడికేషన్స్, అంటే వామిటింగ్స్ తగ్గించడానికి కూడా లైక్ డాక్సిలమిన్ అని చెప్పేసి పిరిడాక్సిన్ సప్లిమెంట్స్ పెడతాము.
చాలా సివియర్ కేసెస్కి ఏంటంటే మెటక్లోప్రమైడ్ ఇస్తాం. అదేంటంటే మనకు బవల్ మోటిలిటీ అనేది పెరుగుతుంది. బేసికలీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి ఇంటెస్టైన్స్ కదలికలు కూడా తగ్గుతాయి. సో దానివల్ల కూడా డైజెషన్ అంటే మలబద్ధకం ఇవన్నీ కూడా కామనెస్ట్ థింగ్స్. అండ్ మోర్ ఓవర్ వామిటింగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ బవల్స్ అనేది మనం కొంచెం మొబిలిటీ ఇంక్రీజ్ చేస్తే వామిటింగ్స్ పైకి రాకుండా అట్లీస్ట్ కింద నుంచి అన్న క్లియర్ ఆఫ్ అయిపోతుందిలే అన్నట్టుగా, అంటే బవల్ మూమెంట్స్ పెరగడానికి మెటక్లోప్రమైడ్ కూడా యాడ్ చేస్తాం, అది కూడా సివియర్ కేసెస్లో. సో దీస్ ఆర్ ఆల్ ద మెడికేషన్స్ వాట్ ఎవర్ వీ క్యాన్ గివ్. అండ్ సప్లిమెంటేషన్, బేసికలీ ఇప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి మనము సివియర్ కేసెస్ అంటే ఈవెన్ కొందరికి వాటర్ తాగిన వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కంప్లీట్గా టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ పైన కూడా పెట్టేది ఉంటుంది. సో దాట్ ఇంక్లూడ్స్ అంటే క్యాల్కులేటెడ్ డోసెస్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఎలక్ట్రోలైట్స్ అవన్నీ కూడా క్యాల్కులేటెడ్ అయ్యి ఉంటాయి. సో అది మనకు డ్రిప్ రూపంలో పెట్టేది ఉంటుంది. అండ్ కొందరికి ఏంటంటే కంప్లీట్ ఎన్విఎం స్టేటస్, అసలు ఫుడ్ లిక్విడ్స్ ఏవి తీసుకోకుండా ఓన్లీ త్రూ గ్లూకోజ్ ద్వారానే మనం కంప్లీట్గా పేరెంటల్ న్యూట్రిషన్ ఎంత అవసరం పడుతుంది బాడీ వెయిట్ బట్టి క్యాల్కులేట్ చేసి ఇచ్చేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా సివియర్ కేసెస్లో. సో బేసికలీ వాళ్ళు మనం ఏంటంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అంటే ఏంటి నార్మల్, బట్ అదే అతిగా వామిటింగ్స్ అవుతే మదర్ పైన ఎఫెక్ట్ ఏంటి, బేబీ పైన ఎఫెక్ట్ ఏంటి, ఫీటల్ గ్రోత్ అంటే గ్రోత్ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేది చూసుకున్నాము. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నాము. బేసికలీ మనకు అంటే దట్ వీ కెనాట్ అవాయిడ్. ఇప్పుడు హైపరెమిసిస్ అనేది మనం అవాయిడ్ చేయలేము. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో హిస్టరీ ఉన్న, ట్విన్స్ ఉన్న, హెరిడిటిఫార్మోల్ ఉన్న, ఇలాంటివి అన్అవాయిడబుల్. బట్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్ మనం హోమ్ రెమెడీస్ ఫాలో అవుతూ డాక్టర్ పర్యవేక్షణలో మెడికేషన్ తీసుకుంటూ కొంచెం మటుకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఈ చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే మనం దాన్ని కొంచెం వరకు కంట్రోల్ చేసి అండ్ వీ కెన్ హ్యావ్ అ సేఫ్ డెలివరీ. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే, అంటే ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే కైండ్లీ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.